హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విన్నాస్ వరల్డ్. సో ఏంటి ఈ టైంలో అనుకుంటున్నారా? సో టైం అయితే ఇప్పుడు 11:30 అవుతుందండి. సో 11:30 అవుతుంది. సో ఇప్పుడైతే మేము రేపు మార్నింగ్ మాకైతే ట్రైన్ ఉంది. సో అందుకని నేనైతే ఇప్పటి వరకు కూడా బ్యాగ్స్ ఏమీ ప్యాక్ చేయలేదు, అసలు ఏమీ సర్దలేదు. చూసారు కదండి ఇంత లగేజ్ నేను ఇప్పుడు సర్దుకోవాలి. సో ఇప్పుడైతే నేను ప్యాకింగ్ స్టార్ట్ చేసేస్తాను. సో నేనైతే యూజువల్గా ఎప్పుడైనా సరే ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు కానీ ఎప్పుడైనా ఇలా మనకి ఏదైనా మర్చిపోతాం కదా అని చెప్పేసి ఇలా రాసుకుంటూ ఉంటాను, లేదంటే మొబైల్లో నోట్స్లో అలా సేవ్ చేసుకుంటూ ఉంటాను. సో ఈరోజు అయితే నేను ఇలా ఇవన్నీ కూడా నేను ఏవైతే ప్యాక్ చేసుకోవాలి ఏంటి అవన్నీ కూడా నోట్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే మన ప్యాకింగ్ స్టార్ట్ చేసేద్దాం. మన ప్యాకింగ్ లో ఫస్ట్ క్లోత్స్. ఇప్పుడు ఇది ఒక్కటే బ్యాగ్ అనుకున్నారా? మాకైతే ఒక బ్యాగ్ అస్సలకే సరిపోదు. యాక్చువల్ గా 2-3 బ్యాగ్స్ కూడా మాకు సరిపోవు. కాబట్టి మేమైతే మెన్స్ ఫస్ట్ కాబట్టి, అంటే లేడీస్ ఫస్ట్ అనుకోండి. సో నేనైతే ఫస్ట్ మా వారి బట్టలు అయితే ప్యాక్ చేసేస్తాను, ఎందుకంటే ఈజీగా అయిపోతుంది కాబట్టి. సో అబ్బాయిల బట్టలు అయితే ఏముంటాయండి, ప్యాంట్లు షర్ట్లు పెట్టేస్తే సరిపోతుంది. నైట్ ట్రాక్లు టీ షర్ట్లు తోసేస్తే సరిపోతుంది. మనకే కదా అసలైన స్టఫ్ ఉండేది. సో మా వారి నైట్ వేర్ యాక్చువల్గా ఈసారి అయితే నాకన్నా ఎక్కువ మా వారి ప్రిపరేషన్ ఉంది. ఎందుకంటే మేము ఇప్పుడు వెళ్ళేది మా ఊరు మారమ్మ తల్లి జాతరకు అండి. నేనైతే షార్ట్ పోస్ట్ చేస్తున్నాను, మీరు చూస్తూ ఉన్నారు కదా. సో ఆయన అయితే మారమ్మ తల్లి జాతరకి వెళ్ళి ఇప్పటికి 5 years అయింది. సో ఇది 6th year. 5 years నుంచి ఆయన జాబ్కి వచ్చేసారు కాబట్టి అప్పటి నుంచి ఆయన అయితే మారమ్మ తల్లి జాతరకి వెళ్ళట్లేదు. యాక్చువల్గా మారమ్మ తల్లి అంటే మా ఇంటి ఆడపడుచు అనమాట. సో ఈ జాతర స్టార్ట్ అయ్యే ముందు అమ్మవారిని మా ఇంటికి తీసుకొచ్చి మా ఇంటి దగ్గర నుంచి అప్పుడు తీసుకెళ్తారు టెంపుల్లోకి. సో ఇది ఇంకా మా ఇంటి పండగ, మా ఇంటి ఆడపడుచు పండగతో సమానం అనమాట. సో అందుకని నేనైతే ఎగ్జైటెడ్గా ఉన్నాను. నేనైతే పెళ్ళికి ముందు చూసాను, కానీ ఇంత దగ్గరగా ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే అప్పుడు అంత ఇంట్రోవర్ట్ అనమాట. ఇప్పటికీ అంతే, కానీ కొంచెం మారాను. సో అప్పుడైతే అంత దగ్గరగా చూడలేదు, ఇంటి దగ్గర నుంచి చూడడమే. ఇప్పుడైతే నేను చూడాలి అసలు జాతర ఎలా జరుగుతుంది ఏంటి. నేను కూడా ఇది మా ఇంటి పండుగ కాబట్టి నేనైతే దగ్గరుండి అన్ని చూసి ఎలా జరుగుతుంది ఏంటి అనేది నేను కూడా తెలుసుకుని మీకు కూడా చూపించాలని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఎలాగో చూసేస్తారు కదా, ఎందుకంటే నేను ప్రతిదీ మీకు వీడియో రూపంలో పోస్ట్ చేస్తాను కాబట్టి. సో ఇంకా మా వారి బట్టలు ఇక్కడ ప్యాంట్స్ అయ్యాయి కదండి. ఇంకా నైట్ వేర్కి వచ్చేసరికి కొన్ని టీషర్ట్స్ అయితే పెట్టాను, ఇంకా కొన్ని టీషర్ట్స్. అబ్బాయిలకి ఏముంటాయి అనుకుంటాం, కానీ మనకన్నా ఎక్కువ ఇప్పుడు అబ్బాయిలే వాడుతున్నారండి. ఎక్కువ రకరకాల బ్రాండ్స్, రకరకాల ప్యాంటులు, అదే ప్యాంటుని రకరకాలుగా వాడుతున్నారు. సో మా వారైతే ఎప్పుడు అలా రకరకాలు ఏం వాడరు, ఒక యూనిక్ స్టైల్లోనే ఉంటారు. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలి, లేదంటే కొత్త ప్యాంట్ వచ్చింది, ఇలా చాలా మంది కట్ జీన్స్ ఇవి చాలా అంటూ ఉంటారు. సో మా వారు ఇప్పుడు కూడా ఫార్మల్గా ప్రిఫర్ చేస్తూ ఉంటారు అనమాట. అలాంటివి ఏమి ఫ్యాషన్ వేర్ ఎక్కువ ప్రిఫర్ చేయరన్నా. సో మా వారికి ఇలాగే ఇష్టము. సో నాకు కూడా ఇలాగే ఇష్టం లేండి. నాకైతే అలా రకరకాల మోడల్స్ వేసుకుంటే ఇష్టం ఉండదు యాక్చువల్గా. ఇంకా ఇది ఒక ట్రాక్ ప్యాంట్. సో దీన్ని అయితే నేను పక్కకు పెట్టేస్తాను, ఎలాగో రేపు మార్నింగ్ వేసుకోవాలి కాబట్టి. ఒకటైతే పక్కకు పెట్టేసామంటే అయిపోతుంది. సో రేపు మార్నింగ్ కోసం నేనైతే ఒక టీ షర్ట్ కూడా పక్కకు పెట్టేశాను. ఇంకా మా వారికి వైట్ షర్ట్స్
మెయిన్గా నాకు, మా వారికి, ఇంకా మా అందరికి, మా ఆడబడుచుకి, మా అందరికి కూడా వైట్స్ అంటే ఇష్టం అనమాట. అంటే మెయిన్గా మా వారు వైట్ షర్ట్ వేసుకుంటే నాకు ఇష్టం అలా అనమాట. సో బాగా అనిపిస్తుంది ఆయన వైట్ షర్ట్స్ వేసుకుంటే, ఏదో ఒక అంటారు కదా, అట్లా అనిపిస్తుంది అనమాట. సో నేనైతే ఆయన అలా చూడడానికి ఇష్టపడతాను ఎక్కువ వైట్ డ్రెస్సెస్లో. ప్యాకింగ్ నచ్చుతుందో నచ్చదో మరి, అయితే చెప్పారు. నా బ్యాగ్ నేను ప్యాక్ చేసుకుంటాను, అస్సలు నాకు నచ్చదు. ఆయన బ్యాగ్ అన్నీ ప్యాక్ చేసుకుంటారు ఇప్పుడు కూడా. సో ఏం వేసుకోవాలి అని నన్ను అడుగుతారు, కానీ ప్యాకింగ్ మాత్రం ఆయన చేసుకుంటారు. మా వారి కోసం ఒక టవల్. యాక్చువల్గా వెళ్ళేది మా ఇంటికే కాబట్టి అక్కడ అన్నీ ఉంటాయి. సో నేను ఏంటంటే జస్ట్ తీసుకెళ్తే బెస్ట్ కదా, ఇఫ్ ఇన్ ట్రైన్లో అయినా సరే, లేదంటే ఎప్పుడైనా మనం ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి నెససరీ ప్రైమరీ థింగ్స్ కదండి, టవల్స్, హ్యాండ్ కర్చీఫ్స్ ఇలాంటివి ఉండటం బెటర్ అని నా ఫీలింగ్. అందుకే నేనైతే పెడుతున్నాను అనమాట. ఫైనల్గా మా వారి ప్యాకింగ్ కంప్లీటెడ్. మా వారి లగేజ్ ప్యాక్డ్ అనమాట. సో ఇంకా నేను పక్కకు చూసేద్దాము, ఎందుకంటే మా పాపది నాది లగేజ్ ఇప్పుడు అయితే చాలా ఉంటాయండి. సో నేనైతే చాలా స్లోగా మాట్లాడుతున్నాను అనిపిస్తుంది కదా, ఎందుకంటే మా పాప మా వారు పడుకున్నారనమాట. ఈ టైంలో దెయ్యాల్లాగా ఎవరు లేకుంటారండి, నేను తప్ప. సో అందుకని నేను కూడా మార్నింగ్ అంతా ప్యాక్ చేసుకుందాం అనుకున్నాను, కానీ మా పాప అయితే అస్సలు, నేను ఒకటి పెడుతూ ఉంటే తను ఒకటి తీస్తూ ఉంటుంది. సో ఎందుకు వచ్చిందిలే, వాళ్ళు పడుకున్నాక చేసుకుంటే ప్రశాంతంగా వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చని, సెల్ఫిష్నెస్ అనమాట. సో రికార్డ్ చేసుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పి నేనైతే ఇలా అర్ధరాత్రి దెయ్యం లాగా వీడియో తీస్తూ బ్యాగ్ ప్యాక్ చేస్తూ ఉంటాను. సో అంతేలేండి, ఏదైనా ఒకటి స్టార్ట్ చేస్తే చాలా త్యాగం చేయాల్సి వస్తుంది కదా. సో ఇప్పుడు మా బ్యాగ్స్ అనమాట. సో నేను ఎప్పుడు మా పాప బట్టలు కూడా కలెక్షన్ చూపించలేదు కదండి, ఒకసారి అయితే వీడియో చేస్తాను. సో ప్రెసెంట్ అయితే నేను ఈ బట్టలు తీసుకెళ్తాను అనమాట. ఇది ఫ్రాక్. సో ఇది మీరు వీడియోస్లో కూడా చూసుకుంటారు. సో ఇంకా సమ్మర్ కాబట్టి నాకు ఇలాంటి ఫ్రాక్ వేరే ఎక్కువ తీసుకెళ్తున్నాను అనమాట. సో సమ్మర్లో అయితే బాగుంటుంది అని. ఇంకా ఇదొక మిడ్డీ అనమాట, మిడ్డీ టైప్ డ్రెస్. ఇది ఎప్పుడైనా బయటకు వెళ్ళినా, లేదంటే కొంచెం చల్లగా ఉన్నా సరే వేసుకోవచ్చు అని. చిన్నపిల్లలు వర్ష భలే ఉంటాయి కదండి. నా చిన్నప్పుడైతే మా అమ్మ ఏదైనా ఊరు వెళ్తే ఖచ్చితంగా కొత్త బట్టలు కొనేదండి. సో నాకు బాగా గుర్తు, ఎవరి ఫంక్షన్స్కి వెళ్ళినా, లేదంటే హాలిడేస్కి ఎవరింటికైనా వెళ్ళినా సరే కంపల్సరీగా కొత్త బట్టలు కొనేది. ఇప్పుడు ఎలా, ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనేసుకుంటున్నారు అనుకోండి. ఇది ఒక డ్రెస్, ఇది ఎప్పుడంటే మొన్న ఉగాదికి తీసాను ఇది. సో నేను ఎక్కువ మా పాపకైతే, మా నాన్న చిన్నప్పటి నుంచి మా డాడీ ఏంటంటే అబ్బాయిలాగా రెడీ చేసుకొని చూసుకొని మురిసిపోయేవారు. సో మా అమ్మ అయితే ఇలా రకరకాల డ్రెస్సులు, జీన్స్, మిడ్డీలు, ఇలాంటి నిక్కర్లు, ప్యాంటు, షర్ట్లు ఎక్కువ వేసుకొని మా అమ్మ మురిసిపోయేది. సో నాకు ఇలా ఇష్టమే, వెస్ట్రన్గా ఇలా జీన్స్లు, నిక్కర్లు అలా ఇష్టమే. కానీ మోస్ట్లీ నాకు మా పాప ఫ్రాక్లో 2 పిలకలు వేసుకుని ఉంటే చాలా నచ్చుతుంది అనమాట. ఏంటో తెలియదు, ఇది ఒక ఫ్రాక్ అండి. ఇది ఒక ఫ్రాక్. ఇవన్నీ కూడా సమ్మర్ వేర్ అనమాట. బాగుంది, కాటన్ కూడా మెత్తగా ఉంది, క్లాత్ కూడా చాలా బాగుంది. సో నేనైతే కొన్ని డ్రెస్సెస్ కొంటాను, కానీ మా పాపకి మా వారు కానీ, మా ఆడపడుచు కానీ నన్ను తిడుతూ ఉంటారనమాట, నువ్వు ఎందుకు అసలు బట్టలన్నీ దాస్తావు, వేసేయచ్చు కదా అని. కాకపోతే నేను మాత్రం బట్టలన్నీ దాస్తూనే ఉంటాను, ఎందుకంటే నాకు ఇష్టం. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకుంటే బాగుంటుంది కదా, రెగ్యులర్గా వాడితే పాడైపోతాయేమో అని అలా దాచేస్తూ ఉంటాను. సో జీన్స్ ప్యాంట్స్ కంపల్సరీ ఎప్పుడైనా వేస్తామంటే, ఎందుకంటే సమ్మర్ కాబట్టి అసలు
తక్కువే వేస్తానండి. అదే నార్మల్గా అయితే ఎక్కువ జీన్స్ ప్యాంట్స్. ఇది మా పాపకి వాళ్ళ అత్తమ్మ అంటే మా ఆడబడుచు చాలా ఇష్టంగా కొని తీసుకొచ్చిన డ్రెస్ అనమాట. మన ఫస్ట్ ఉగాదికి. సో ఇదైతే తీసుకెళ్ళి వేస్తాను. సో ఉగాది నాకు కూడా వేసాం, కానీ ఊరు వెళ్ళినప్పుడు వేసి కొంచెం ఫొటోస్ అవి దిగుతుంటాను అని తీసుకెళ్తున్నాను అనమాట. ఏంటో సాటిస్ఫాక్షన్, ఆడపిల్లలకేమో మగ బట్టలు వేసుకుని ఫొటోస్ తీసుకుంటాం, మగపిల్లలకేమో పిలకలు వేసుకుని గౌన్లు వేసుకుని ఫొటోస్ తీస్తారు. అసలు ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. ఇది ఒక డ్రెస్, ఇది కూడా జీన్ కాదు కానీ ఇది ఒక టైప్ అనుకుంటా. అసలు అమ్మాయిలకి ఎన్ని మోడల్స్ డ్రెస్సెస్ కదండి, అసలు రకరకాల మోడల్స్ ఉంటాయి. ఇది యాక్చువల్గా ఇది ఒక ఏమంటారు, ఇప్పుడు ఇవి వచ్చాయి కదా ప్లాజో పెద్ద ఫ్యాన్స్ అట్లా. సో ఆ మోడల్ డ్రెస్ మా పాపకి మా అమ్మ ఎప్పుడంటే ఐ థింక్ దసరాకి అనుకుంటా, దసరాకే కొనింది, లేదంటే బర్త్డే. మా పాప బర్త్డే అండ్ దసరాది ఒక్కసారి వస్తుంది. సో మా పాప బర్త్డేకి అయితే తీసుకున్నాం అమ్మ. ఇది ఒక ప్లాజో ప్యాంట్ వచ్చిన డ్రెస్ అనమాట. కానీ దీన్ని ఇప్పుడు నేను ఫ్రాక్ లా వాడదాము, బాగుంది అని నేను తీసుకెళ్తున్నాను. సో ఇదైతే చాలా వర్క్ ఉంది కానీ బాగుంది అని ఒక్కసారైనా వేద్దామని తీసుకెళ్తున్నాను. సో మా అమ్మ అయితే ఎప్పుడూ ఇంతేనండి. నా చిన్నప్పటి నుంచి ఇప్పటికీ కూడా మా అమ్మ ఏమీ మారలేదు. సో నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు నేను 10th క్లాస్లో సరిపోయే డ్రెస్ కొనింది. సో నా చిన్నప్పటి నుంచి అంతే, ఎదిగే పిల్లది కొంచెం పెద్ద బట్టలు కొనుక్కోవాలి అంటూ ఉంటుంది. కానీ ఎదిగే కొద్దీ ఇంకా బట్టలు కొంటాం కదా, అప్పుడు కూడా మనం మన పిల్లలకి బట్టలు కొంటాం కదా, ఇప్పుడే ఎందుకు పెద్ద కొనుక్కోవాలి అనేది నాకైతే ఎక్కడికి అర్థం కాదు. అది మా అమ్మ ఎందుకు అలా చెప్తుందో అసలు అర్థం కాదు. ఇదైతే మా పాప బర్త్డేకి నేను కొన్నానండి, నాకైతే చాలా ఇష్టం ఫ్రాక్. సో ఇదొక ఫ్రాక్, ఎందుకంటే మేము వెళ్ళేది పండక్కి కాబట్టి. సో మా ఊర్లో అయితే చాలా 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 గ్రాండ్గా చేసుకునే పండుగ అండి ఇది. సో మారేడుపల్లి జాతర అంటే అందరూ ఎక్కడ ఏ ఊర్లో ఎవరు ఉన్నా సరే, ఆ ఊర్లో ఉండే వాళ్ళు ఏ ఊర్లో జాబ్స్ చేసుకుంటున్నా ఏం చేస్తున్నా సరే తప్పకుండా వస్తారు. సో అంటే మరి అమ్మవారే కదా, మనం ఎంత పొజిషన్లో ఉన్నా సరే దేవుని అయితే మర్చిపోకూడదండి. సో నేనైతే అలా అనుకుంటాను. అందుకని మేమైతే స్టార్ట్ చేసేటప్పుడు అయితే కుదరలేదు వెళ్ళడానికి. కనీసం ఎండింగ్లో మెయిన్ పండగ రోజైనా సరే వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వెళ్తాము అని చెప్పి మేమైతే ప్లాన్ చేసుకుంటున్నాము. సో అందుకనే ఈసారి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది ఒక కవర్ ఉంది, ఈ కవర్లో రబ్బర్ బ్యాండ్స్, చిన్న షాంపూ, మనకైతే డాక్టర్ ఈ షాంపూ వాడమని చెప్పారండి. ఇంకా సంబంధించిన కొన్ని ఆయింట్మెంట్స్, ఇంకా డైపర్ తీసేసాను కాబట్టి డైపర్ యాష్ క్రీమ్స్ ఇలాంటివి కూడా పెట్టేసాను. ఇంకా పౌడర్ అలాంటివి నేను హ్యాండ్ బ్యాగ్ ప్యాక్లో అట్లాంటి దాంట్లో పెట్టేసుకుంటాను, ఎందుకంటే డైపర్ చేంజ్ చేసినప్పుడు కూడా అవసరం ఉంటుంది కాబట్టి. తర్వాత ఈరోజు బయటకు వెళ్ళాం అనమాట. సో బయటకంటే జస్ట్ ఇక్కడ షాప్స్కి వెళ్ళాము. సో ఎక్కడికి ఏ షాప్కి వెళ్ళి మా పాపకి బొమ్మలు కొనాల్సిందే. ఈరోజు అయితే ఊరు వెళ్తున్నాను, ఇదైతే కొనుక్కున్నాను. సో ఇది కూడా పెట్టేస్తున్నాను, తన ఊరు వెళ్ళాక తన ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి. నైట్ వేర్, క్యాజువల్ వేర్, డైలీ వేర్ ఏదైనా. సో ఎప్పుడైనా నేను ఇక్కడ గుడ్లకి వెళ్ళినప్పుడు శారీస్ కట్టుకుందాం అనుకున్నాను. సో మ్యాక్సిమం పట్టు చీరలు అలాంటి వాటికి బ్లౌజెస్ ఉంటాయి, కానీ సింపుల్ శారీస్ అయితే బ్లౌజెస్ ఏమి ఉండవు. కాబట్టి నేను ఇందాక షాప్కి వెళ్ళానని చెప్పాను కదా, ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ అయితే ఉంటాయి. సో ఆల్ పర్పస్గా యూజ్ అవుతుందని చెప్పి నేనైతే ఒక బ్లాక్ బ్లౌజ్ అయితే తీసుకున్నానండి. నాకైతే బాగా నచ్చింది ఇది. ఇది కూడా పెట్టేస్తున్నాను. ఇంకా
సో ఇంకా బ్యాగ్ ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఈ ప్యాకింగ్ అయ్యే మధ్యలో నేనైతే ఒక 4-5 టైమ్స్ అయినా సరే మా అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చాను. ఎందుకంటే తను స్టొమాటో వేస్తుందనమాట. సో ఈరోజు ఈవినింగ్ అయితే తను ఫుడ్ తినలేదు. సో ఆకలికో మరి దేనికో తెలీదు, చాలా ఏడుస్తుంది. సో రెగ్యులర్గా అయితే తను ఏం నైట్ అంతా లేవదు, కానీ మనకి ఎప్పుడైనా పని ఉంటేనే వాళ్ళు కూడా లేస్తూ ఉంటారు. సో ఇంకా మా వారు నేను తీసుకునే డైలీ పౌడర్ ఇది. వాము, జీలకర్ర ఇంకా ఇంగ్రీడియంట్స్ ఉంటాయో నాకైతే తెలియదండి నిజంగా. సో ఈసారి మా డాడీని అడిగి ఒక రెసిపీ వీడియో చేస్తాను. సో ఈ పౌడర్ అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంది. మేమైతే రెగ్యులర్గా దీన్ని మా డైలీ లైఫ్కి అయితే అలవాటు చేసేసుకున్నాము. సో ఇది కూడా స్కిప్ చేయకుండా ఉండాలని ఒక బాక్స్లో పెట్టేసి తీసుకుని వెళ్ళిపోతున్నాము. సో యాక్చువల్గా ఇది హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇంకా రేపు మార్నింగ్ మళ్ళీ మర్చిపోతానేమో అని నేనైతే తీసుకుని వెళ్తున్నాను అనమాట. సో ఇంకా ఆఫ్టర్ యూట్యూబ్ నాకు ఈ స్క్రిప్ట్ బుక్ అండి. సో నేనైతే నాకు ఆన్ ద ఫ్లో చెప్పలేనివి ఏమైనా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటే మాత్రం బుక్లో అయితే రాసుకుంటున్నాను. ఇంకా ఇది మా వారి ఆధార్ కార్డు. సో నేనైతే క్యారీ చేయాలని మధ్యన అలవాటు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే తీసుకెళ్ళట్లేదో అప్పుడు దీని అవసరం అయితే వస్తుంది. అందుకని ఆధార్ కార్డు ఆయన చేసినా మర్చిపోయినా సరే నేను ఒకటి క్యారీ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఒక కోంబో నేను ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా ఒక పెట్టుకుంటాను, ఇందులో కూడా ఒకటి పెట్టుకుంటాను. ఎందుకంటే ఏమో అందులో మనం మర్చిపోయినా సరే ఇందులోనే ఉంటుంది అని అలా అనమాట. నాకేంటో అలా అలవాటు. సో రేపు మార్నింగ్ వేసుకోవడం కోసము బట్టలు కూడా పెట్టిస్తున్నాము రెడీగా. సో ఇంకా ఇప్పుడైతే ఇంకా కొంచెం పని ఉంది, కానీ ఇంకేమీ చేయనండి. రేపు మార్నింగ్ నేనైతే కాస్త ఎర్లీగా లేచి చేసుకుంటాను, ఎందుకంటే మా పాప చాలా ఏడుస్తూ ఉంది. సో ఇదండి ఈరోజు వీడియో. ఫ్రీగా లగేజ్ ప్యాకింగ్ అయిపోయింది. సో రేపు మార్నింగ్ లేచి ఇంకా కొంచెం ప్యాకింగ్ ఉంది. సో హ్యాండ్ బ్యాగ్కి, ఫుడ్కి ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకుని మేమైతే స్టార్ట్ అయిపోతాము. సో జర్నీ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాము, చూసి సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్లో వీడియోస్ని లైక్, షేర్ అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి కంటెంట్ కావాలో మాకైతే కమెంట్స్లో తెలియజేయండి. సో మీకు నచ్చిన వీడియోస్ చేయడానికి నేనైతే ట్రై చేస్తూ ఉంటాను. సో ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.